చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. చిన్నీని పెంచుకున్న వాళ్ళు చిన్నీకి మధుమిత అని పేరు పెడతారు. 10 సంవత్సరాల తర్వాత మధుమిత పెద్దదవుతుంది. మధుమిత వాళ్ళ ఫ్రెండ్స్తో కబడ్డీ ఆడుతుంది. మధుమిత ఫ్రెండ్స్తో గోదావరి అమ్మ మీద ఒట్టు, ఇవాళ పడతావో పట్టు అంటుంది. ఈ తూగోపాగో జిల్లాలలో నన్ను పట్టుకునేవారు లేరు, నేను పట్టుకుంటే వదిలేదే లేదు. పేరు తెలుసు కదేటి మధుమిత, చీలుర ఆకాశిని చీలేస్తాను ఒక్కొక్కదాన్ని అంటుంది. కబడ్డీలో మధుమిత గెలుస్తుంది. మధుమిత వాళ్ళ తమ్ముడు, సూపర్ ఆడావు కదా, అదరగొట్టేశావు అక్క అంటాడు. థ్యాంక్స్ రా తమ్ముడు అంటుంది మధుమిత. అక్క ఇంటికి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తుంది, ఇంటికి వెళ్దామని అంటాడు. మధుమిత వాళ్ళ తమ్ముడు ఇంటికి వెళ్తారు. ఫ్లైట్లో మహి వస్తాడు. మహి చిన్నీని గుర్తు తెచ్చుకుంటాడు. చిన్ని చిన్నప్పుడు మహి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటాడు మహి. చిన్ని 10 ఏళ్ల క్రితం నేను నిన్ను ఆఖరిసారి చూశాను. నిన్ను చూడకుండా 10 సంవత్సరాలు ఫారెన్లో గడిచిపోయింది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు కనబడే వరకు నేను నిన్ను వెతకడానికి ఇండియాకి వచ్చాను. మహి కారు వేసుకొని వస్తాడు. మధుమిత వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. మధుమిత వాళ్ళ అమ్మని చూసి ఎంత అందంగా ఉందో మా అమ్మ అంటుంది. ఊరుకోండి, పొద్దున్నే నేనే దొరకానా అంటుంది వాళ్ళ అమ్మ. కాకపోతే నాన్నను అడుగుదామా అమ్మ అంటుంది. మధుమిత నాన్న నీవు చెప్పు అంటుంది. మధుమిత వాళ్ళ నాన్న అమ్మతనంలోనే అందం ఉంది అంటాడు. మధుమిత వాళ్ళ అమ్మ సరిపోయారు ముగ్గురు అని అంటుంది. మధుమిత వాళ్ళ తమ్ముడు నాన్న అక్క కబడ్డీ అదరగొట్టేసింది అవునా అంటాడు వాళ్ళ నాన్న. నా కూతురు అన్నిట్లో బెస్ట్ అంటాడు. ప్రతి విషయంలో గెలుపు నా బిడ్డదే అంటాడు. నా గెలుపు ఏదే అయినా మా నాన్నదే అంటుంది. మధుమిత వాళ్ళ నాన్నకి జ్వరం వస్తుంది. నాన్నకి ట్యాబ్లెట్ వేసి నేను కూరగాయలు అమ్ముకొని వస్తాను నాన్న, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో అని కూరగాయలు తీసుకొని ఊరికి వెళ్తుంది. మధుమిత ఊళ్ళో కూరగాయలు అమ్ముతుండే మహి కారు వచ్చి గుద్దుతుంది. మధుమిత తన బండి కూరగాయలు కింద పడతాయి. మహి వచ్చి బండిని లేపుతాడు. మధుమిత నన్ను లేపకుండా బండిని లేపుతావు అంటుంది. మహి నీవు లేవగలవు కదా అంటాడు. మధుమిత ఆగు అంటుంది. కూరగాయలు ఎత్తు అంటుంది. మహి మ్యాడీ ఇక్కడ మ్యాడీ అంటాడు. మహి ఎంత అయిందో చెప్పు, డబ్బులు ఇస్తాను అని అంటాడు. కార్డు ఇస్తాడు. మధుమిత డబ్బులు వస్తేనే మాకు 5,000 నోట్లోకి వెళ్తాయి, కష్టపడి సాధిస్తేనే మా కడుపు నిండుతుంది అంటుంది. కాబట్టి ఆ కూరగాయలు ఎత్తి నీ కారులో పెట్టి ఊరంతా కూరగాయలు అమ్ముదామంటుంది. మహి నేను ఎత్తను అంటాడు. నేను నీతో ఎత్తిస్తా అని గంగన్న, మంగవ్వ, నరసింహన్న, ఎల్లమ్మ, సీతక్క అని అందరినీ పిలుస్తుంది.